వెల్కమ్ బ్యాక్ టు స్వప్నాస్ హెల్తీ రెసిపీస్. టుడే మీకు పూర్వకాలపు వంట స్మోకీ ఫ్లేవర్తో పచ్చి పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. నేను ఈ రెసిపీ మా మేనత్త చేశారండి. ఆవిడ పచ్చి పులుసు చాలా టేస్టీగా చాలా బాగా చేస్తారు. సో ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం కోసం ఆవిడతో ఈ పచ్చి పులుసు అనేది మా మేనత్తతో చేయించాను. ఈ పచ్చి పులుసు మనం మెయిన్గా సంక్రాంతి ముందు పండుగ భోగి ఉంటుంది కదండి, భోగి రోజు, శివరాత్రికి, వినాయక చవితికి ఇలా కొన్ని ఫెస్టివల్స్లో ఈ పచ్చి పులుసుని చేసుకుంటాము. మనం ఎప్పుడూ చేసుకునే పచ్చి పులుసు కాకుండా మనకు పూర్వకాలపు విలేజ్ స్టైల్లో పచ్చి పులుసు అనేది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. పచ్చి పులుసుకి మనం బాగా పెద్ద సైజు వంకాయలు తీసుకోవాలండి. తెలుపువైనా నల్ల వంకాయలైనా సరే. ఇంత పెద్ద సైజు చూసారు కదా, దీనికి ఫస్ట్ ఏం చేశారంటే మనం వంటల్లో వాడే ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్ని మొత్తం వంకాయలంతా పట్టేట్టు అలా చక్కగా హ్యాండ్తో మొత్తం రాసుకోవాలి. ముందుగా వంకాయలను వాష్ చేసుకుని నెక్స్ట్ ఇలా ఆయిల్ అనేది చక్కగా రాస్తారు కదా అత్తయ్య, అలా మొత్తం అన్ని వంకాయలకి ఆయిల్ మనం ఫుల్గా రాసుకుని పెట్టుకోవాలి ఒక సైడ్. నెక్స్ట్ మనం ఇది కట్టెల పొయ్యిలో కాల్చుతున్నామండి వంకాయలని. పూర్వకాలం అలాగే వంకాయలు కాల్చేవారు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే చాలామందికి పొయ్యి అనేది ఉండట్లేదు. లేని వాళ్ళు కూడా ఎలా చేసుకోవాలో నేను చెప్తాను ఇప్పుడు ఈ వీడియోలో మీకు. చూసారు కదా, వంకాయలను అలా అగ్గి ఉన్నప్పుడు అగ్గిలో వేసేస్తే చక్కగా వంకాయలన్నీ కాలిపోతాయండి. మనం కాలే వరకు ఒక 10 మినిట్స్ పాటు దాన్ని కాల్చుకోవాలి. స్టవ్ మీద ఎలాగంటే మనం ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అది కొంచెం ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకుని మొత్తం వంకాయ ముక్కలుగా కట్ చేసుకుని ఆ ముక్కల్ని బాగా దోరగా వేయించుకోవాలి. అలా వేయించుకుని కూడా మనం ఈ వంకాయల్ని వేసుకోవచ్చు పచ్చి పులుసులో. కాకపోతే ఇలా కాల్చుకున్న వంకాయలు స్మోకీ ఫ్లేవర్తో పచ్చి పులుసు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను అందుకు మీకు ఇలా స్మోకీ ఫ్లేవర్తో టేస్టీగా చూపిద్దామని వంకాయలు ఇలా కాల్చుతున్నాను. చూసారు కదా, మ్యాక్సిమం సగం వరకు కాలుకొని ఇంకా కాలాలి కాబట్టి మనం డొక్కలు ఉంటాయి కదా, డొక్కలు ఉంటే డొక్కలు, కట్టెలు ఉంటే కట్టెలతో మనం వాటిని అగ్గి వచ్చే వరకు ఒక 10 మినిట్స్ పాటు మొత్తం ఫుల్గా కాల్చుకోవాలి. సో నెక్స్ట్ మీకు చూపిస్తాను వంకాయలన్నీ 10 మినిట్స్ తర్వాత. చూసారు కదా, మొత్తం అగ్గి అంతా ఒక 10 మినిట్స్ అయిందండి. మొత్తం అగ్గిలో వంకాయలు చక్కగా కాలిపోయినాయి. ఆ కాలిపోయిన వంకాయలను ఇప్పుడు వేస్తున్నారు, కనిపిస్తుంది కదా. మొత్తం ఆ వంకాయల్ని జాగ్రత్తగా మనం ఒక బాక్స్లోకి తీసేసుకోవాలి. వంకాయలు పూర్తిగా కాలిపోయినాయి కదా, సో మనం నెక్స్ట్ వీటిని ఒక 10 మినిట్స్ పాటు బాగా చల్లారనివ్వాలి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఉల్లిపాయ ముక్కల్ని పొడవుగా కట్ చేసుకోవాలండి. ఈ పచ్చి పులుసులో ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఒక 3 ఉల్లిపాయల వరకు సన్నగా పొడవుగా కట్ చేసుకుని నెక్స్ట్ పచ్చిమిర్చిని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని వేపుకోవాలండి. ఆ వేపిన పచ్చిమిర్చి ఇవి. నెక్స్ట్ ఈ ఉల్లిపాయలను బాగా కలిపి చేతితో నెక్స్ట్ దానిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుతున్నారు. నెక్స్ట్ వీటిని పచ్చిమిర్చి ఉన్నాయి కదా, హ్యాండ్ తోటే మొత్తం పచ్చిమిర్చిని మ్యాష్ చేస్తున్నారు. అలా ఉల్లిపాయలు మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. పూర్వకాలం ఇలాగే చేసేవారండి. ఇప్పుడంటే జస్ట్ స్పూన్తో కలిపేస్తున్నారు. స్పూన్తో కలిపితే ఆ ఫ్లేవర్ అంతా మనకి పచ్చి పులుసుకి పట్టదు. సో ఇలా హ్యాండ్తో మొత్తం మ్యాష్ చేసుకుంటే మొత్తం ఫ్లేవర్ అంతా పడుతుంది. నెక్స్ట్ చింతపండు ఒక 50 గ్రామ్స్ వరకు తీసుకోవాలి. ఆ చింతపండుని మనం చిక్కగా కావాలా పచ్చి పులుసు, లేకపోతే కొంచెం పలుచగా కావాలా, దాన్ని బట్టి మనం వాటర్ తీసుకుని ఆ వాటర్లో చింతపండునంతా బాగా కలుపుతూ మనం జ్యూస్ని చింతపండు రసంని తీసుకోవాలి. చూస్తున్నారు కదా అత్తయ్య ఎలా తీస్తున్నారో. అలా మొత్తం జ్యూస్ని తీసుకుని ఈ జ్యూస్ని మనం ఆల్రెడీ మిక్స్ చేసిన పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి, దానిలో వేసుకోవాలి. మొత్తం ఈ జ్యూస్ అంతా దీనిలో యాడ్ చేసుకుని మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ సరిపోయిందా లేదా, పులుపు కూడా సరిపోయిందా లేదా మనం ఒకసారి టేస్ట్ చేసుకోవచ్చు. సరిపోకపోతే మళ్ళీ కొంచెం పులుపుని యాడ్ చేసుకోవచ్చు.
పులుపు సాల్ట్ యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ చేసుకోండి. ఆ చింతపండు తొక్కలు ఉంటాయి కదా, అవి పడకుండా హ్యాండ్ హెల్ప్తో మొత్తం జ్యూస్నంతా దీనిలో వేసుకోవాలి. నెక్స్ట్ మనం వంకాయలు ఒక 10 మినిట్స్లో చల్లారుతాయి కదండి. ఆ వంకాయల పైన ఉన్న మొత్తం తొక్కంతా, పైన తొక్కంతా తీసుకుంటే, అంటే వంకాయలో కొంచెం పురుగులు అవి ఉంటాయి కదా, సో చూసుకుని మొత్తం ఆ తొక్క, అంటే వేడివేడిగా తీసేస్తున్నారు వీళ్ళు, అంత వేడివేడిగా తీస్తే చేతులు కాలుతాయి కదండి. సో అలా మొత్తం అంతా పైన తొక్క తీసేసుకుని వేరే బౌల్లో పెట్టుకోవాలి. అలా మొత్తం తొక్క తీసుకే చూసారు కానీ వంకాయ చక్కగా కుక్ అయిపోయింది. అలా రిమైనింగ్ వంకాయలను కూడా తొక్క తీసేసుకుని వేరే బౌల్లోకి పెట్టుకోవాలి. మనం పుచ్చులు అవి ఉన్నాయో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి వంకాయల తొక్క వలిచేటప్పుడు. సో మొత్తం ఈ వంకాయ అంతా చక్కగా కుక్ అయిపోయింది కదండి. దీన్ని ఇప్పుడు మనం ముందు మిక్స్ చేసుకున్నాం కదా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు, చింతపండు రసం అందులో వేసి బాగా హ్యాండ్తో మిక్స్ చేసుకోవాలి. మనం గరిటతో కలపకూడదండి, పచ్చి పులుసుని ఇలా హ్యాండ్తో మిక్స్ చేసుకుంటేనే టేస్టీగా బాగుంటుంది. సో అలా మిక్స్ చేసుకుంటే చక్కగా ఒక 5 మినిట్స్ పాటు మనకి పచ్చి పులుసు ఓల్డెన్ డేస్లో ఎలా చేశారో విలేజ్ స్టైల్లో రెడీ అయిపోయింది. ఈ పచ్చి పులుసు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ రూపంలో తెలియజేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే పూర్వకాలం స్టైల్లో మీకు పచ్చి పులుసు అనేది రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా చూపించాను అనుకుంటున్నాను. సో ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమనండి. ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.